అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుడు మన కుటుంబాల్లో కార్యం జరిగించాలని మనం ఎంతగానో ఆశపడుతున్నాం. దానికోసమే కదా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఉద్యోగం కావాలయ్యా. తండ్రి, సొంత గృహం కట్టుకోవాలని కోరుకుంటున్నానయ్యా. తండ్రి, నా బలహీనత పోగొట్టి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. తండ్రి, నా కుటుంబంలో చాలా గలిబిలిగా ఉంటుంది, మా మధ్యన మీరు కార్యం జరిగించండి ప్రభా అని ఎడతెగక ప్రార్థన చేస్తున్న మీతో ఈరోజు ఒక శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందరం ఇట్లా గుండెల మీద చేతులు వేసుకుని మాట చెప్దామా? ప్రభా, నా చేతులను పట్టుకోయ్యా. ఈ బలహీనమైన చేతులను బలపరచండి ప్రభా. ఈ బలహీనమైన బ్రతుకులో కార్యం జరిగించండి ప్రభా. ఎవరైతే ఈ మాటలు విశ్వాసంతో పలుకుతున్నారో దేవుడు ఈరోజే వారి బ్రతుకులో బలమైన కార్యములు జరిగించునుగాక. ఏ పనులైతే మీరు తలపెడుతూ ఉన్నారో, ఏ పని నిమిత్తం అయితే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, ఏ పని అయితే మన కుటుంబాల్లో జరగాలని, ఏదైతే మన జీవితంలో జరిగితే మనం ఆశీర్వదించబడతామని కోరుకుంటున్నారో వాటన్నిటికీ నా ప్రభు నూతన ద్వారములు తెరుచునుగాక. ఎందుకంటే మన చేతులు పట్టుకున్న దేవుడు సాధారణమైన వాడు కాదయ్యా. ఆయన ఘనమైన కార్యాలు జరిగించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. కీర్తనల భాగము 118 కీర్తన 16 మాట మనం చదవగలిగితే, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. దేవుడి వాగ్దానాన్ని మీ బ్రతుకులో నెరవేర్చునుగాక. దేవుడు మీ కుటుంబాల్లో సాహస కార్యములు జరిగిస్తాడు. అంటే అందరూ ఆశ్చర్యపడే రీతిలో ఘనమైన సాక్ష్యాలు దేవుడు మీ కుటుంబాల్లో కుమ్మరించబోతున్నాడు. ప్రియ సంగమా, ప్రభువే గనక మన చేతులు పట్టుకుంటే ఆయన ఎన్నెన్ని గొప్ప కార్యాలు జరిగించగలడో మీకు తెలియంది కాదు. దావీదు ప్రభు వైపు చూశాడు. గొల్యాతుని జయించడానికి అందరూ భయపడుతున్న సమయాన్న దావీదు దేవుని పేరట నిలబడి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని ప్రజలను దూషించుట ఎలా అని ధైర్యంగా ఆ యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఘనమైన విజయాలు, ఎవరూ చేయలేని పనిని దేవుడు దావీదుతో జరిగించాడు. ఎవరూ జయించలేని శత్రువుని దేవుడు దావీదుతో జయించేలాగా చేశాడు. అదే నేను అంటాను సాహస కార్యములు. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు మార్చి, ఫరో చూస్తుండగానే, ఫరో సైన్యం చూస్తుండగానే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ ఆరిన నేల మీద నడిపించాడు. అది సాహస కార్యము. దానియేలు సింహభూమిలో ఉన్నప్పుడు సింహముల నోర్లను దేవుడు మూయించాడు. అది సాహస కార్యము. మనుషులెవరు ఇట్లాంటివి చేయలేరయ్యా. మనుషులెవరు ఇలాంటివి సాధించలేరు. ఎవరు సాధించలేనివి దేవుడు మనకి సాధించేలాగా చేస్తాడు. ఆ సాహస కార్యములు దేవుడు మీ కుటుంబాల్లో జరిగించబోతున్నాడు. మీ చుట్టుపక్కల ఉండేవారు, మీ బంధువులు అనుకోవచ్చు మీరెన్నటికీ సొంత గృహాన్ని కట్టుకోలేరని, కానీ దేవుడు కట్టి చూపిస్తాడు. అందరూ అనుకోవచ్చు మీకు ఉద్యోగం రాదని, దేవుడు మీకు ఉద్యోగాన్ని బహుమానంగా ఇస్తాడు. అందరూ అనుకోవచ్చు, డాక్టర్లు కూడా అనుకోవచ్చు మీకు ఆరోగ్యము తిరిగి రాదని, కానీ దేవుడు సాహస కార్యములు ఎట్లా జరిగిస్తాడు చెప్పనా? ఎవ్వరూ ఊహించలేని ఆరోగ్యము చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఓ రోజు తల్లిగారు అంటున్నారు, అయ్యా, దేవుడు మా పట్ల జరిగించిన కార్యం ఏంటి తెలుసా? మా పాప వివాహం కోసం మేము ఎంతో కష్టపడ్డాం. చుట్టూ ఉండే వారందరూ అన్నారు, ఇంక వివాహం జరగదమ్మా, ఇంక వయసు అయిపోతుంది, ఎవరో రెండో పెళ్లి చేసుకునేవాడు వస్తాడేమో అని రకరకాల మాటలు అన్నారయ్యా. కానీ దేవుడు వాళ్ళందరి ముందర ఘనమైన వివాహాన్ని జరిగించాడు. మా కూతురు, మా అల్లుడు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. చక్కటి పిల్లల్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవుడు మమ్మల్ని అవమానపరచలేదు అని గొప్ప సాక్ష్యం పెట్టినప్పుడు నా హృదయం చాలా సంతోషపడుతోంది. నేను అదే మాట మీతో పంచుకుంటున్నాను. దేవుడు మీ కుటుంబాలు అట్లాంటి కార్యాలు జరిగించబోతున్నాడు. రాదు అనుకున్న వారికి దేవుడు తీసుకురాబోతున్నాడు. జరగదు అనుకున్న వారికి దేవుడు జరిగించి చూపించబోతున్నాడు. ఇంక ఎన్నడూ మీరు లేవలేరేమో, ఇంకెన్నడూ మీ స్థితి మారదేమో అని అనుకుంటున్న వారి కళ్ళ ముందరే దేవుడు మీ స్థితిగతులను మార్చబోతున్నాడు. మా జీవితానికి వచ్చేసరికి చాలామంది అన్నారు, మా సంఘాలు కూలిపోతాయని, మా విశ్వాసాలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని, ఇంక నేను సేవకుడిగా మార్చబడినని, మా కుటుంబం అంతా కుప్పకూలిపోద్దని శాపనార్థాలు పెట్టిన వారు ఉన్నారు, అవమానించిన వారు ఉన్నారు, మమ్మల్ని ఎంతో కృంగదీసిన వారు ఉన్నారు. ఇంకేంటయ్యా వీరు బ్రతుకైపోయిందని చాలామంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? నా ప్రభు సాహస కార్యములు జరిగించగలిగిన దేవుడు ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు. గుండెలు చరుచుకొని ధైర్యంగా ప్రభు వాక్యం చెప్పడానికి దేవుడు చక్కటి కృపను చూపించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, మీ కుటుంబాల ఆ కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో సమస్తము జరిగించే దేవుడు మీ బ్రతుకులో కార్యం చేస్తున్నాడు. సమస్తము ఆధీనంలో పెట్టుకున్న దేవుడు మీ బ్రతుకులో కార్యం జరిగిస్తున్నాడు. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు అనుగ్రహించునుగాక. ఎక్కడైతే తలదించుకున్నారో అదే స్థలములో బలమైన సాక్షులుగా నా ప్రభు మిమ్మల్ని వాడుకునుగాక. గొప్ప విషయం చెప్పనా? నాకు క్యాన్సర్ వచ్చిందన్న సంగతి నేను చెప్పేదాకా ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు. ఎందుకంటే దేవుడు నా రూపురేఖలు మార్చేశాడు.
దేవుడు నా పరిస్థితులను మార్చేశాడు. ప్రభు వైపు చూస్తారని, ప్రభా ఎందుకు పనికిరాని పాత్ర జీవితంలో నువ్వు సాహసకార్యాలు జరిగించావు. మానవుడు బ్రతకాలని కోరుకుంటున్నాడు, కానీ ఎంత ధనము గచ్చిపెట్టినా వాడు బ్రతకలేకపోతున్నాడు. కానీ ప్రభా, ఈ నిరుపేద స్థితిలో ఉన్న నన్ను, ఈ బలహీనుడైన నన్ను నీ వైపు చేతులు చాపగా నా బ్రతుకులో కార్యం జరిగించినట్లే ఈరోజు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ బ్రతుకులో కూడా దేవుడు అట్టి కార్యాలు జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.